దేశంలో జనాల మధ్య ఎంత ద్వేషపూరితమైన విభజన రేఖలు గీస్తూ ఉన్నారో, కొందరు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం జనాల మధ్య ఐక్యతను ఏ విధంగా చెడగొడుతున్నారో, రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక సందర్భంలో ఎక్కడో దగ్గర సైకోలు ఆళ్ళ సైకో మెంటాలిటీని ప్రదర్శిస్తూ వస్తూనే ఉంటారు. కులం పేరుతో ద్వేషం, మతం పేరుతో ద్వేషం, దేవుడి పేరుతో ద్వేషం. అది కూడా భారత్ లాంటి దేశంలో ఇవన్నీ పూర్తిగా దేశాన్ని ప్రేమించే వాళ్ళకు ఏమంటారు? ఆ దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళకి ఇవన్నీ శత్రువులు. ఎందుకంటే మన భారతదేశ నిర్మాణమే ఏంటి? విభిన్న కులాలు, మతాలు, జాతులు, సంస్కృతులు, జీవన విధానాలు. అంటే భారతదేశం అనేది కేవలం ఐక్యత అనే దాని మీదనే పటిష్టం అవ్వాలి. కానీ కొందరి రాజకీయ ప్రయోజనాలకు, లేకుంటే మరికొందరి ఆర్థిక ప్రయోజనాలకు, మరికొందరి సస్టైనబిలిటీ కోసం ద్వేషాన్ని నింపేస్తూ ఉన్నారు. ఈ కులం అని లేదు, ఆ కులం అని లేదు, ఈ మతం అని లేదు, ఆ మతం అని లేదు. సో అన్నిట్లోనూ ఈ ద్వేషపూరిత మనస్తత్వం ఉన్న వాళ్ళు వాళ్ళ ఏమంటారు విషయాన్ని ఎల్లగక్కుతూ ఉన్నారు. తాజాగా చూసాం పాపం, ఆమె జాతిరత్నాలు యాక్ట్రెస్ ఉంది కదా, ఫరియా అబ్దుల్లా అని. ఆమె వీడియో తాజాగా చూశాను నేను. అరే అసలు ఆమె మాట్లాడుతూ ఉంటే భావోద్వేగంతో ఎంత అంటే ఆమె ఆమె కళ్ళు చూస్తే అనిపిస్తుంది ఎంత నిజాయితీగా మాట్లాడుతూ ఉంది అని. భావోద్వేగంతో మాట్లాడుతూ ఉంటే ఆమెకు ఎలాంటి బెదిరింపులు వస్తున్నాయి, ఆమెను అంటే ఏ విధంగా ఆన్లైన్లో ద్వేషిస్తున్నారు అని. ఎందుకని తాజాగా బోనాలు జరిగాయి కదా, ఆమె బోనాల కార్యక్రమంలో పాల్గొనిందంట ఫరియా అబ్దుల్లా. పాల్గొంటే ఇస్లాం ద్రోహి అని కొందరు తిడుతూ ఉన్నారట, నువ్వు ఏమంటారు మతానికి అన్యాయం చేస్తున్నావు అని తిడుతున్నారట, రకరకాలుగా ద్వేషిస్తూ ఉన్నారట. ఎంత సైకోలు ఉన్నారో చూడండి. ఏముంది, ఆమె ఇంకో ఒక కార్యక్రమంలో, అది ఒక సంస్కృతే కదా, అది కూడా ఒక కార్యక్రమంలో పాల్గొనే నష్టం ఏంటంట? ఆమె చర్చికి పోతే నష్టం ఏంటి? ఆమె ఇంకో ఏమంటారు బోనాల్లో పాల్గొంటే ఏంటి? లేకుంటే ఆమె ఇంకో గుడికి పోతే ఏంటి? లేకపోతే ఇంకొకరు ఒక మసీదుకు పోతే ఏంటి? చర్చికి పోతే ఏంటి? ఎక్కడ నువ్వు దేవుడని నమ్మితే అది ఒక విశ్వాసం, అది ఒక నమ్మకమే అయినప్పుడు ఏ ఏ దేవుడైనా మీరు నమ్ముతూ ఉంటే ఏ దేవుడైనా మంచి చేయాలనుకుంటారు కదా. అందువల్ల తప్పేముంది? ఒక 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 నమ్మకంతో, ఒక విశ్వాసంతో, లేకపోతే ఒక సంస్కృతిని గౌరవించుకుంటూ వెళ్ళడంలో తప్పేముంది? దానికి అంతగాను కొందరేమో ఫత్వాలట. వీళ్ళ 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 మొహాలు. అరే జనాల మధ్య ఐక్యతను కదా నింపాలి. ఆమె పాపం ఆ వీడియోలో చెబుతూ ఉన్నారు, మా అమ్మ నాన్న నాకు విలువలు నేర్పించారు, ఏ మతంలో అయినా కనుక ఆ విలువలనే చూడమన్నారు, నిజాయితీని చూడమన్నారు, ప్రేమించమన్నారు, జనాల ఐక్యత కోసమే ఏ మతమైనా చెబుతుంది అని చెప్పారు. నేను అవే నేర్చుకున్నా. నన్ను ద్వేషించే వాళ్ళు కూడా మంచి జరగాలని ప్రేమించే మనస్తత్వం ఉన్నదాన్ని అని చెప్పి పాపం ఆమె. నాకు అసలు ఆ వీడియో చూస్తే ఆమె ఎంత పెయిన్ ఫీల్ అవుతుందో ఆమె మాటల్లో కనిపిస్తూ ఉంది. జన మన మన దేశ నిర్మాణం ఏంటి? మన దేశం ఐక్యత అనే దాని మీదనే నిర్మాణం జరిగింది. ఐక్యత చెడగొడితే అసలు దేశ నిర్మాణానికి బీటలు వారుతాయి కదా. అట్లాంటప్పుడు కనీసం జనాలు దేన్ని ప్రేమించాలి, దేన్ని ద్వేషించాలి? ప్రేమించాల్సిన చోట ద్వేషం, ద్వేషించాల్సిన దాన్ని ప్రేమించి మొత్తం భ్రష్టు పట్టించేస్తున్నారు రా బాబు సమాజాన్ని, దేశాన్ని.